అసలు విషయం మర్చిపోయాను. ఏంటది? నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటిని ఒప్పుకుంటేనే నాకు భారీగా రాగలవు. కండిషన్సా? అవును. మొదటిది, ఉదయాన్నే నిద్ర లేవగానే నా ముందు నువ్వు ఉండాలి. నవ్వుతూ ఉండాలి. చేతిలో వేడివేడిగా కాఫీ ఉండాలి. ముందు ముద్దు ఇవ్వాలి, తర్వాత కాఫీ ఇవ్వాలి. రెండవది, నాకు నచ్చిన వంట చేయాలి. నచ్చేలా చేయాలి. అది నువ్వే చేయాలి. నీ చేతులతో తినిపించాలి. మూడవది, ముఖ్యమైనది, మనిద్దరం హాయిగా ఉండాలి. నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. నేనెప్పుడు నవ్వుతూనే ఉండాలి. అది నీ వల్లే అయి ఉండాలి. ఈ కండిషన్స్ అన్నిటికీ నువ్వు ఓకే అంటేనే మన పెళ్ళి. సారీ. నచ్చలేదా? నచ్చడమా? ఏంటి? చాలా బాగా నచ్చింది. ఇవాళ నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా. దానికి కారణమైన నీకు నేనేమి ఇవ్వాలి? వద్దండి, పర్లేదు. లేదు, నేను ఇవ్వాలనుకుంటే అది ఇచ్చేయాల్సిందే. ఇంతకు ముందే రింగ్ నాకు గిఫ్ట్గా ఇచ్చేశారండి. అయ్యో, ఇచ్చేసానా? ఇప్పుడు ఎలా? నీకు ఇవ్వడానికి నా దగ్గర ముద్దు తప్ప ఇంకేం లేదు మోహిని. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం, సరేనా? ప్లీజ్ 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 ఒక ముద్దు. అన్నయ్య, అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? వదిన ఫస్ట్ టైం ఇంటికి వస్తే ఏమి ఇవ్వకుండానే మాట్లాడుతున్నావు. నువ్వుండు. వదిన, మన ఇల్లు ఎలా ఉంది? చెలుపే కదరా, నువ్వు వచ్చి చచ్చావు. చాలా బాగుంది కార్తీక్. వదిన, ఏం తీసుకుంటావు? కాఫీనా, టీనా? ఇప్పుడేం వద్దు. చూడన్నయ్య, ఆయన ఏంటి వదిన ఫస్ట్ టైం ఇంటికి వచ్చి ఏం తీసుకోనంటావు? నువ్వు ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు. అన్నయ్య, ఏమిస్తా? కాఫీ 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 కాఫీ. కాఫీ కాఫీ కాఫీ. మోహిని, నువ్వు ఇక్కడే కూర్చో. నీకోసం ఒక అందమైన కాఫీ తయారు చేసి తీసుకొస్తాను. అన్నయ్య, అందమైన కాఫీ కదా, అద్భుతమైన కాఫీ. రే, నేనన్నది అందమైన కప్పులో అద్భుతమైన కాఫీ ఇస్తాను అని. ఏం అక్కర్లేదు, మీరిద్దరు వెళ్ళి కూర్చోండి, నే వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. లేదు లేదు, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు కాబట్టి కాఫీ నేను పెడతాను. పర్లేదండి, కాఫీ నేను పెడతానన్నానుగా. వదినా,
ఎలాగో మీ పెళ్ళైన తర్వాత మీరిచ్చే కాఫీయే తాగుతాం కదా, ఈ ఒక్కసారికి మా చేతి కాఫీ రుచి చూడొచ్చుగా. అన్నయ్య, మన ఇద్దరు కాంబినేషన్లో చేసిన కాఫీ తాగి వదినకి పిచ్చెక్కాలి, అయ్యో ఏం? అద్భుతంగా ఉండాలి అని అంటున్నాను. ఆగిన తీసుకో. ఏది ఇదా? అవును, దేనికి? కాఫీకి. కాఫీ వదినకా ఊళ్ళో వాళ్ళందరికా? రేయ్, కొంచెం బుర్ర ఉపయోగించరా. నేను తీసుకోమని చెప్పింది అది కాదురా, అది కదా 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 అది ఆ గిన్నె. కవరింగ్ మాత్రం బాగానే చేస్తాడు. రేయ్, నువ్వు కాఫీ బాగా చేయి. ఏంటి నేనా? అవును, నువ్వే. ఆహా, నాకు తాగడం తప్ప చేయడం రాదుగా. అనే అనే నొప్పి 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 అనే. మరి రానప్పుడు రావడం ఎందుకు? మేమేదో మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో దూరడం ఎందుకు? సారీ అన్నయ్య, ఏదో మర్యాద కోసం. అన్నయ్య సరే, కాఫీ ఎలా చేయాలని నేర్పిస్తాను, ఇప్పుడు నేర్చుకో. ఆ? ఓకే ఫస్ట్ పొయ్యి వెలిగించాలి, ఓకే. దాని తర్వాత గిన్నె పెట్టాలి, ఓ దాని తర్వాత కాఫీ పొడి. ఆ, నీకు స్ట్రాంగా లైటా? లైటే. గుడ్. ఒకటి, 2, 3, 4. నాకు మోహన్కి స్ట్రాంగ్గా కావాలి. అన్నయ్య, కాఫీ చేయడం ఇలా కాదనుకుంటా. నీకు తెలియకపోతే తెలుసుకో. సొల్లు వేయకుండా ఆ పంచదార ఎక్కడుందో చూడు. ఏంటండి కాఫీ తీసుకురావడానికి ఇంతసేపు? హ? ఏంటండి ఏం చేస్తున్నారు? కాఫీ. అది మీకు రాదని అర్థమైంది. నేను పెడతాను, మీరు వెళ్ళండి. అది కాదు మోహిని. మీరు వెళ్ళండి, నేను పెడతాను అంటున్నానుగా. మీరు వెళ్ళండి. అయ్యో, వెళ్ళండి. సరే పదరా. నా చేత్తో కాఫీ తాగే అదృష్టం మీ వదినకి లేదురా. బ్యాడ్ లక్. బ్యాడ్ లెక్క అది, అది మా గుడ్ లెక్క. అమ్మా వచ్చేసారా? అన్నయ్య, అమ్మ వాళ్ళు వచ్చారు. పిన్ని వాళ్ళు వచ్చినట్టున్నారు. నా కోడలెక్కడా? నా బంగారు తల్లెక్కడా? పైనుంది పిన్ని, పిలుస్తాను. మోహిని, మోహిని.
మీరే ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. నో నీడ్ టు ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు మిస్టర్ పద్మనాభం గారు. ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ వెరీ వెల్. నువ్వు ఏ ఇంటికి కోడలిగా వెళతావో తెలీదు గాని నువ్వు వెళ్ళాక మాత్రం మీ అత్తయ్య కాలు మీద కాలు వేసుకొని ఏ సమస్య లేకుండా దర్జాగా కూర్చునేలా చేస్తావు. పిన్ని, మోహిని, మోహిని, మా పిన్ని. ఎలా ఉన్నావమ్మా? మీకు నా మీద కోపం లేదా? నాకెందుకు కోపం ఉంటుందమ్మా? నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. అంటే మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాను, మీతో గొడవ పడ్డాను. ఆ రోజు మీతో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నిన్ను క్షమించడానికి నువ్వు చేసింది తప్పు కాదమ్మా. ఒక బాధ్యత గల వ్యక్తిగా, నిజాయితీగా నేను చేస్తోంది తప్పు అని నిరూపించావు. అయినా అక్క, నువ్వు కాబోయే అత్తగారివని మోహినికి ముందే తెలుసుంటే అలా మాట్లాడేది కాదేమో. క్షమించండి. ఆ స్థానంలో ఎవరున్నా నేను అలాగే మాట్లాడేదాన్ని. శభాష్, శభాష్ మోహిని. నువ్వు నాకు ఇంకా నచ్చేస్తున్నావు. ఈ రాజేశ్వరీదేవి కోడలంటే నీలాగే ఉండాలి. ఆ రోజు నువ్వు ఏ ఇంటికి కోడలిగా వెళతావో మీ అత్తయ్య చాలా అదృష్టవంతురాలు అని చెప్పాను. పైన తథాస్తు దేవతలు ఉన్నారేమో, అందుకే ఆ అదృష్టం నాకొచ్చేలా చేశారు. పిన్ని, మోహినితో మీకు ముందే పరిచయం ఉందా? అవునాన్నా, చాలా మంచి పరిచయం. ఎప్పటికీ మరిచిపోలేని పరిచయం. ఒక వింత పరిచయం. తన్న కాబోయే కోడలని తెలీదు, తనకి నేను కాబోయే అత్తగారు అని తెలియక చిన్న గొడవ పడ్డాం. తర్వాత అంతా సర్దుకుందిలే. వింటుంటే చాలా కొత్తగా ఉందే. మొదటిసారి మా ఇంటికొచ్చావు. నీకోసం ఒక చిరు కానుక. ఇంద్రాణి, ఇప్పుడివన్నీ ఎందుకత్తయ్యా? మా ఇంటికి మొదటిసారి ఎవరొచ్చినా మర్యాదలు చేయడం మా ఆనవాయితీ. అలాంటిది మొట్టమొదటిసారి నా కాబోయే కోడలింటికొస్తే ఏమాత్రం గౌరవించకపోతే ఎలా? తీసుకో.
నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. అర్ధ ఆయుష్మాన్ భవ. మీలాంటి మంచి మనసున్న అత్తయ్య నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. నీకు అత్తయ్యగానే కాదు, నాకు పిన్నిగా దొరకడం కూడా నా అదృష్టం. సరే అత్తయ్య, నేనిక బయలుదేరుతాను. సరేనమ్మా. నాన్నవాసు, పిన్ని. అమ్మాయిని ఇంటి దగ్గర దించిరా. అలాగే పిన్ని. పద మోహిని. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? అది నా ఇంటికి కోడలిగా రావడం ఏంటి? నేను ముందే చెప్పాను కదక్కా, ఈ ఇంటికి కాబోయే కోడల్ని ఒకసారి చూద్దాము అని. నువ్వే అవసరం లేదు అన్నావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. జరిగిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి ఆలోచించు. అది ఈ ఇంట్లో కడుగు పెట్టడం ఇదే మొదటిసారి, చివరిసారి అవ్వాలి. అది నా ఇంటి కోడలికి అడుగు పెట్టకూడదు. పెట్టనివ్వను. ఏంటక్కా, చాలా రోజుల తర్వాత నీ ఆలోచనలకు పదును పెడుతున్నట్టున్నా? అవసరం అలాంటిది. నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావు అంటే నాకు భయంగా ఉందక్కా. ఏం జరుగుతుందో ఏంటో. భయపడాల్సింది నువ్వు కాదు, మోహిని. చంపేస్తాను. అదేంటక్కా, ఇంత చిన్న విషయానికి చంపేయడవా? విషయం చిన్నదైనా సమస్య పెద్దగా అవ్వకూడదంటే కాదండి, నిజాయితీ. మూడోసారి నా ఆహాన్ని దెబ్బ కొట్టే అవకాశం ఇవ్వడానికి నేను బలిచక్రవర్తిని కాను, దేవి. పసుపులేటి రాజేశ్వరీ దేవి.